వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఒక కొత్త వీడియో. ఈరోజు అయితే మనం అయితే క్రాఫ్ట్ ల్యాండ్ అయితే ఆడుతున్నాం. అదే బండిల్ చేంజ్ చేసేది అన్న. అయితే మనమైతే ఒక జార్జ్ ప్యాంటు, ఇంకోటి ఏమి ఇది ఈ షర్ట్ పేరు అయితే నాకు తెలీదు. ఓకే అన్న, మధ్యలో అయితే స్టార్ట్ చేశాను. ఓయ్ ఓకే రైట్. ఓన్లీ వన్ ట్యాప్ అన్న. ఈ దీంట్లో ఆడేది బాడీలు అయితే పనికిరాదు. ఓకే అన్న, ట్యాబ్ అది ట్యాబ్ అంటే ఇది అన్న. వన్ ట్యాబ్ అంటే అలా కొట్టాలి భయ. వేస్ట్ లేదన్న దీంట్లో. ఓకే అన్న, బండిల్ బాగుందన్న. నాకు జార్జ్ ప్యాంట్ బాగా నచ్చింది. ఇంక ఇది వద్దులే కానీ వద్దు, బండిల్ చేంజ్ చేద్దాం. బండిల్ చేంజ్ అట్లా కన్ఫర్మ్గా వచ్చేది కదన్నా. ఓకే రైట్. మనోడైతే వైట్ 444 వైట్ 444 అంటున్నారు. మన అలా నేమ్స్ పెట్టుకున్నారు అంతే అన్న. అన్న ఇది రావట్లేదన్న నాకు. జార్జ్ ప్యాంట్ ఉంటా అన్న, మన స్టైలే వేరు. ఓకే అన్న, ఈ బండిల్ అయితే నాకు నచ్చింది. ఎందుకని ఈ బండిలే ఉంచుకుంటున్నాను. ఈ బండిలు కాదులే కదన్నా. జార్జ్ ప్యాంట్ ఒకటన్నా, ఒక షర్ట్ అన్న బాగుందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అన్న. జార్జ్ ప్యాంట్ నచ్చిందన్న నాకు. ఇది క్రాఫ్ట్ ల్యాండ్లో అన్న. క్రాఫ్ట్ ల్యాండ్లో ఓన్లీ వన్ టాప్స్ అని ఉంటుంది అన్న. దాని పక్కనైతే నొక్కానన్న. ఇదైతే వచ్చింది, నాకు బాగా నచ్చింది. నెట్వర్క్ అయితే రావట్లేదు. జార్జ్ ప్యాంట్ ఉందన్న, మామూలు లేదు. ఓపి బ్రో. ఫైనల్ రౌండ్ అంట. జార్జ్ ప్యాంట్ అంటారా బాబు. క్రచ్ చేసుకొని కొడుతున్నాను నన్నైతే. అదిగో వన్ ట్యాప్. వన్ ట్యాప్ పడ్డదన్న. అన్న వన్ ట్యాప్ పడుతుంది కదన్నా నాకు. ఓపి MP40 అన్న. వన్ ట్యాబ్ టై అయిందన్న. టాప్అప్ చేయించింది అనుకుంటున్నా. ఓకే రైట్. ఓకే అన్న, ఇదైతే చూపిస్తాను ఇప్పుడు నీకు. క్రాఫ్ట్ ల్యాండ్ కదన్న ఇది. ఇంకన్నా 2v2. కానీ ఇప్పుడు చూడండి అన్న, బండిల్ చేంజ్ చేస్తే సూపర్ ఉండాలన్న బండిల్. ఇప్పుడు ఇంకొక జార్జ్ ప్యాంటు, వైట్ అండ్ బ్లాక్ షర్ట్. ఓకే రైట్. వావ్, 1v2 సిచ్యువేషన్.
జార్జ్ ప్యాంట్ ఒకటన్నా. అదిగోండి ఇంత అక్కడదే. ఓకే అన్న. ఓకే నాకు బాగానే కంట్రోల్ చేస్తున్నాను అన్న ఇద్దరిని. ఇది వన్ ట్యాప్ కదా, అందుకని తాగుతుంది. లేకపోతే దించేవాళ్ళు అసలు. చేతులు నొప్పి పడుతున్నాయి. ఓ అమ్మో, M&W7తో వన్ ట్యాప్. నన్ను బండిల్ చేంజ్ చేసుకుంటుంటే వచ్చి కొట్టారన్న. ఏం కాదులే అన్న. ఓకే రైట్. వామ్మో, ఏందన్నా బాగానే ఆడుతున్నారన్న ఒక్కొక్కళ్ళు. నెట్వర్క్ అన్నా. అన్న ఏం కాదన్న, నేను చచ్చిపోయినా ఏం కాదు, కానీ మీకైతే ఈ బండిల్ చూపిద్దా. ఓకే అన్న, నాకు ఈ బండిల్ తెగ నచ్చేసిందన్న. జార్జ్ ప్యాంట్ విత్ ఈ బ్లాక్ కలర్ అన్న. వుడ్ పేకర్ అన్న. మనం 1v2 ఫస్ట్ టైం కదన్నా, ట్రై చేస్తాను. ఏందన్నా బుర్ర మీద పడుతుందన్న. అన్న
ఏందన్నా వాళ్ళకి 1 ట్యాబ్లు పడుతున్నాయి అన్నాడా? ఒకళ్ళు అయితే ఎలిమినేట్ అయిపోయారన్నా. అది ఇప్పుడు రండ్రా, ఇప్పుడు చూపిస్తా నాకు గేమ్ ప్లే. అదిరా షార్ట్ అంటే, ఇంతనండి అంటున్నారు వచ్చి. లేకపోతే గాయస్ నేను ఇక్కడ ఇరుక్కుపోయా గాయస్. నాడు అయిపోయింది, 1 ట్యాబ్ అయిపోయింది. అదిరా దెబ్బంటే, ఇదిరా దెబ్బంటే రే. డిఫీటా 5 6 7 అయిపోయింది, వాళ్ళే గెలిచారన్న. అది డబ్బంటే, అది ఇంకొక ఆట ఆడదామన్నా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకుండా అన్న. పక్కన ఉన్న వెళ్ళకనే అట్లా పెట్టుకోండి అన్న. బండిలు అయితే నాకు తెగ నచ్చేసింది. జార్జ్ ఒకటి, ఈ 999+ ఒకటి. అరే 999+ చంపనరా నన్ను. ఈ 999+ నన్ను తెక్క రేగిస్తున్నాయి. బటర్ఫ్లై జార్జు పెంటంట, వేర్ ఆర్ యు గోయింగ్? ఓపి ఏసీ80. ఇంక వేరే బండిల్స్ లేవు అసలు. ఇంత ఆనండి చూస్తున్నా. ఇది లాంగ్ రేంజ్ కన్నా తీసినవేంద్రా బాబు నువ్వు? షార్ట్ రేంజ్ కన్నా తీసుకోవాలి కానీ చేత కానప్పుడు ఎందుకు లాంగ్ రేంజ్ వచ్చినప్పుడు. అబ్బో
దించుతున్నాడు కదన్నా. నా బాగానే కొడుతున్నాడు అన్న. ఏసీ 10 అయితే ఉందన్న. ఓకే చేద్దాం మనం కూడా అది. ఒకసారి మనం వుడ్ పేకర్ తెద్దాం. తగలట్లా అంతే. అదేంది 10? దాన్ని పెట్టి డ్రాగ్ పైకి లేపుతున్నాడు కదన్న, అందుకనే వాడికి తెగ వంటలు తగులుతున్నాయి. ఏంద్రా బాబు ఇది? ఒక సౌండ్ ఇది సౌండ్. అది ఎలిమినేటెడ్. ఓకే అన్న, బాయ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే మర్చిపోకుండా. నా పక్కన ఉన్న బిల్ అనేది అట్లా పెట్టుకోండి అన్న. ఓకే అన్న, బాయ్. ఈ వీడియోకి ఇదైతే సరిపోయిందన్న.